గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఇంతకుముందు మీ అందరికీ పరిచయమే ఈ కేసు. ఒక ఫేక్ సర్టిఫికేట్ ర్యాకెట్ని హైదరాబాద్ సిటీ పోలీస్కి సంబంధించిన సిట్ టీం, ఏసీపీ వెంకటేశ్వర్లు, తర్వాత ఇన్స్పెక్టర్ కిషన్, వీరి ఆధ్వర్యంలో ఈ కేసు చేపట్టి దీంట్లో మంచి పురోగతి చెందిన తర్వాత ఈరోజు ఒక ముఖ్యమైన ఇద్దరు అక్యూజ్లను దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా ఇంపార్టెంట్ ఆఫీషియల్స్. ఒక ఆయన కుష్వా అనే వ్యక్తి, తను 2017 నుంచి 2021 వరకు అతను వైస్ ఛాన్సలర్గా సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీకి సంబంధించి భోపాల్లో ఏదైతే యూనివర్సిటీ ఉందో దానికి ఆయన వీసీగా పనిచేయడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు ప్రస్తుత వైస్ ఛాన్సలర్ మిస్టర్ ప్రశాంత్ పిల్లై, ఈయనని కూడా ఈరోజు ఇద్దరిని ఆఫ్టర్ కలెక్టింగ్ ఎవిడెన్స్, పూర్తి ఎవిడెన్స్ ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి కూడా పంపడం జరుగుతుంది. వీళ్ళ ఇద్దరిని కూడా భోపాల్లో టీమ్ లాస్ట్ 3 నెలల నుంచి కష్టపడి పనిచేసిన తర్వాత దీంట్లో కావాల్సిన ఎవిడెన్సెస్ అన్నీ సేకరించిన తర్వాత దీనికి సంబంధించిన ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు ఇమీడియట్గా ఈ ఇద్దరు అక్యూజ్లను కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ అయితే ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ 2022 14th ఫిబ్రవరిన ఫస్ట్ కేసు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది మలక్పేటలో ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. దీంట్లో శ్రీకాంత్ రెడ్డి, సాయి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అని ఎవరైతే రన్ చేస్తున్నారో ఈ శ్రీకాంత్ రెడ్డి, ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని ద్వారా చాలా ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్స్ సేకరించడం జరిగింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఆసిఫ్ నగర్లో అదే రోజు ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. తర్వాత చాదర్ఘాట్లో 19th ఫిబ్రవరి 22 ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. ముషీరాబాద్లో 22nd. సో 4 ఎఫ్ఐఆర్స్ ఈ ఫేక్ సర్టిఫికేట్కి సంబంధించి రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సిట్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సిట్లో ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఈ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో గత 3 months నుంచి సిట్ నుంచి సంబంధించిన టీమ్స్ ఇవన్నీ కూడా భోపాల్, యూపీ, తర్వాత మెడ్రాస్, వివిధ ప్రాంతాల్లో ఇన్వెస్టిగేషన్స్కి వీళ్ళందరూ పెద్ద ఎత్తున టీమ్స్ని పంపిన తర్వాత గత కొన్ని వారాలు అక్కడ వీళ్ళు ఉండి ఎవిడెన్స్ అంతా సేకరించిన తర్వాత ఈరోజు వీళ్ళ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితమైన ఆధారాలు సేకరించిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీ భోపాల్, దీంట్లో 101 రెఫరెన్సెస్ వస్తే ఫేక్ సర్టిఫికేట్స్కి సంబంధించి దాంట్లో 44 సర్టిఫికేట్స్ ఫేక్ అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్లోకల్ యూపీలో ఉన్న యూనివర్సిటీ ఇది, దీంట్లో కూడా 4 ఫేక్ సర్టిఫికేట్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఎస్వి స్వామి వివేకానంద యూనివర్సిటీ సాగర్, దీనికి సంబంధించి 24 సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. ఇవి కాక ఈ 3 యూనివర్సిటీస్ కాక మధురై కామరాజ్ యూనివర్సిటీ, మెడ్రాస్ యూనివర్సిటీ, వీటి మీద కూడా కొన్ని అలిగేషన్స్ వస్తే ఫర్దర్ వెరిఫికేషన్ అక్కడ కూడా ఇప్పుడు జరుగుతుంది. అది కూడా ఇంకా ఇన్వెస్టిగేట్ చేయవలసింది ఉంది. ప్రస్తుతం ఇంతవరకు ఏజెంట్స్ 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ ఫేక్ సర్టిఫికేట్ ర్యాకెట్లో ఇన్వాల్వ్ అయినారో 19 మంది స్టూడెంట్స్ ఎవరైతే డబ్బిచ్చి కాలేజెస్ అటెండ్ అవ్వకుండా, ఎగ్జామ్స్ రాయకుండా ఈ సర్టిఫికేట్స్ని పొందడం జరిగిందో దాంట్లో 19 మంది స్టూడెంట్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్టూడెంట్స్తో పాటు 12 కేసులలో పేరెంట్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే 12 సర్టిఫికేట్స్కి సంబంధించి ఎవరైతే తీసుకున్నారో స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని కూడా దీంట్లో బాధ్యులు చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఈ యూనివర్సిటీకి సంబంధించిన స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డబ్బులకి ఈ సర్టిఫికేట్స్ అమ్మడం జరిగింది. ఈ సర్టిఫికేట్స్లో మార్క్ షీట్స్, ప్రావిజనల్ సర్టిఫికేట్స్, టీసీ, మైగ్రేషన్ సర్టిఫికేట్స్, వీటితో పాటు డిగ్రీ సర్టిఫికేట్, ఫైనల్గా డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఒక ప్యాకేజ్ కింద ఈ స్టూడెంట్స్కి ఏజెంట్స్ ద్వారా వాళ్ళు అందజేయడం జరిగింది. దీంట్లో 4 లక్షల నుంచి 2 లక్షల వరకు డిపెండింగ్ ఆన్ ద డిమాండ్, ఎట్లయితే ఉంది డిమాండ్ ఉందో అంత వాళ్ళు డబ్బులు వసూలు చేసి ఈ సర్టిఫికేట్స్ ఈ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో
దీంట్లో లోవర్ స్టాఫ్ నుంచి వైస్ ఛాన్సలర్ వరకు కూడా అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్, హెచ్ఓడి, తర్వాత ఇతర వాళ్ళ లోకల్ ఏదైతే సిబ్బంది ఉందో వాళ్ళతో పాటు పనిచేస్తున్న స్టాఫ్ మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో దీంట్లో ఇప్పటివరకు ఇంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంకా చాలామంది సీనియర్ అఫీషియల్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. వీళ్ళందరి మీద కూడా ఎవిడెన్స్ ఆల్రెడీ కలెక్ట్ చేస్తున్నాం. ఇంకా ప్రస్తుతం టీమ్స్ ఇప్పుడు భోపాల్లో, యూపీలో కూడా ఇంకా ఉన్నాయి. ఇది ఇట్లాగే కొనసాగించి ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. గుర్తింపు ఉంది. ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇవన్నీ గుర్తింపు ఉన్న యూనివర్సిటీసే. ఈ సర్టిఫికెట్స్ కూడా మీకు చూపిస్తాం ఎట్లా ఇవన్నీ. ఇది ఇవన్నీ ఇట్లాంటి ఒరిజినల్ సర్టిఫికెట్స్. ఇవి ఇది చూడండి, ఇది డిగ్రీ. ఇవన్నీ ఇవి ప్రావిజనల్ సర్టిఫికెట్ దగ్గర నుంచి ఇవన్నీ సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఇవన్నీ చూడండి, మార్క్ షీట్స్ దగ్గర నుంచి నేను చెప్పినట్టు ప్రావిజనల్, టీసీ, మైగ్రేషన్, తర్వాత ఫైనలీ డిగ్రీ సర్టిఫికెట్. అంటే ఇవన్నీ కూడా వైస్ ఛాన్సలర్స్తో సహా సిగ్నేచర్స్ జెన్యున్గా వాళ్ళు చేసిన సర్టిఫికెట్స్ ఇవి. సో ఇవన్నీ కూడా జెన్యున్ సర్టిఫికెట్స్. ఇవి ఫోర్జ్డ్ సర్టిఫికెట్స్ కాదు, ఇవి ఫేక్ సర్టిఫికెట్స్ కాదు. కాకపోతే అదే యూనివర్సిటీస్ నుంచి వచ్చిన జెన్యున్ సర్టిఫికెట్స్. కాకపోతే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కాలేజ్కి అటెండ్ అవ్వలేదు, వాళ్ళు ఎక్కడ కూడా ఎన్రోల్ అవ్వలేదు, కానీ వాళ్ళకి ఇటువంటి జెన్యున్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. సో అంటే ఇవన్నీ కూడా బయట ఎక్కడికన్నా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఇంకేదన్నా ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నా ఇవన్నీ కూడా ఒక పనికొచ్చే విధంగా తయారు చేశారు ఇవన్నీ. సో అంటే ఒక జెన్యున్ క్యాండిడేట్స్ ఎఫెక్ట్ అయ్యి ఇట్లా ఎవరైతే స్కూల్కి, కాలేజెస్కు పోకుండా వాళ్ళు ఇటువంటి ఇండ్లలో కూర్చొని ఇటువంటి సర్టిఫికేట్స్ ఆబ్టైన్ చేసిన వాళ్ళకి లబ్ధి పొంది ఇటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రస్తుతము మా దగ్గర ఉన్న సమాచారం అయితే ప్రస్తుతానికి కొంతమంది పోయినట్టు తెలుస్తుంది. ఇంకా అది కూడా ఇన్వెస్టిగేషన్లో ఎంబసీల ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే కన్ఫర్మ్ అయినాయి ఇవన్నీ సర్టిఫికెట్స్ జెన్యూన్. ఇవన్నీ కూడా ఒరిజినల్గా వీసీసు, రిజిస్ట్రార్సు, తదితర స్టాఫ్ ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన స్టాఫ్ ఉన్నారో స్వయంగా వాళ్ళు సంతకాలు పెట్టించినవి. అంటే ముందు కొంచెం డౌట్ ఉంది, ఇది ఎవరైనా ఫోర్జ్ చేసిన సిగ్నేచర్స్ ఫోర్జ్ చేసి బయట ఎవరైనా ఏజెన్సీ ఇచ్చినారా అని. బట్ ఇప్పుడు కన్ఫర్మ్ ఏమైందంటే ఆ యూనివర్సిటీ స్టాఫ్ మెంబర్సే సిగ్నేచర్స్ చేశారు ఇవన్నీ. సో సిగ్నేచర్స్ అన్నీ కూడా జెన్యున్ సిగ్నేచర్స్. కాకపోతే పొందిన ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాల్స్, ఫేక్ క్యాండిడేట్స్. అది ఇప్పుడు వెరిఫై చేస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇంతవరకు కొంతమంది విదేశాలకు వెళ్ళినట్టు సమాచారం వస్తుంది. కొంతమంది ఇంకెక్కడైనా ఉద్యోగాలు ఈ సర్టిఫికేట్స్ పెట్టి, అంటే ఎక్కడైతే మేము ఇంతవరకు అరెస్ట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో, ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళైతే చెప్పడం ఇంతవరకు వాడలేదని చెప్తున్నారు. సో ఈ స్టూడెంట్స్ 19 మంది స్టూడెంట్స్ ఇంతవరకు ఎవరినైతే అరెస్ట్ చేశామో వాళ్ళైతే ప్రస్తుతం ఇంకెక్కడ కూడా ఉద్యోగం వీటి ద్వారా పొందలేదు, వాళ్ళు విదేశాలకు వెళ్ళలేదు, వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. సో ఇంకా మిగతా సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క సర్టిఫికెట్ అవన్నీ వెరిఫై చేసి వాళ్ళని ఏదైనా మిస్యూజ్ చేయడం జరిగిందా, అవి ఉపయోగించి ఫారెన్ కంట్రీస్కి ఎక్కడికైనా వెళ్ళడం జరిగిందా అన్నది వెరిఫై చేస్తాము. ఇది 2017 నుంచి జరుగుతుంది, ఈ కుష్వా పీరియడ్ నుంచి. ఇప్పుడు అదే చెప్పాం కదా, 15 మంది. ఇప్పుడు అవుట్ ఆఫ్ 19, 15 ఆర్ ఫ్రమ్ తెలంగాణ. డిఫరెంట్ పార్ట్స్, మన వేరే జిల్లాల నుంచి కూడా ఉన్నారు, సిటీలో కూడా ఉన్నారు. వీళ్ళు 100 ఇచ్చి ఉంటారు. అంటే మన రాష్ట్రం ఒకటే కాదు కదా, వీళ్ళు ఎక్కడెక్కడ తీసుకున్నారు, ఎవరెవరు తీసుకున్నారు మనకి తెలిసినంత వరకు మనం చేస్తున్నాం. ఇక వేరే రాష్ట్రాల నుంచి కూడా మనం ఈ కేసును చూసి ఇంకా కంప్లైంట్స్ వస్తాయేమో తెలియదు, చూడాలి. ఇప్పుడు రిటైర్ అయిపోయాడు ఆయన. హీ హాజ్ రిటైర్డ్. హీ ఈజ్ బేసికలీ అ డాక్టర్.
ఈజ్ అ మెడికల్ డాక్టర్. ఆయన రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కుష్వా. ఇప్పుడు ఆయన 70 వరకు ఉన్నాడు. 70 అవన్నీ లీగల్ ఇష్యూస్ ఉన్నాయని ప్రొడ్యూస్ చేయలేదు. అని మీకు ఫోటోగ్రాఫ్స్ కావాలంటే నేను ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, నేను లీగల్గా మేము చేయాలి, ఇల్లీగల్గా చేయలేము కనుక కొన్ని ఇల్లీగలీ వీఆర్ బౌండ్. అంటే వాళ్ళందరికీ కొంచెం హెల్త్ కండిషన్ కూడా కొంచెం ప్రస్తుత కండిషన్లో కన్సిడర్ చేసి ఇప్పటివరకు నేను కూడా మాట్లాడినాను వాళ్ళని. నిన్న నైట్ తీసుకొచ్చిన తర్వాత భోపాల్ నుంచి ఈరోజు ఇప్పుడు మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి కూడా పంపాలి కదా, మెడికల్ ఎగ్జామినేషన్ అది జరుగుతుంది. ఎక్కడ పోతారు జైల్లో, జ్యుడిషియల్ కస్టడీ కదా, పికప్ ఏం లేదు. ఎస్టర్డే వి అరెస్టెడ్ దెమ్ దేర్ విన్ 24 hours, వీఆర్ రిమాండింగ్ దెమ్ హియర్ విదిన్ 24 hours. చేయలేదు, డైరెక్ట్ ఇక్కడే ప్రొడ్యూస్ చేస్తున్నాం. అరెస్టెడ్ దేర్. అంటే దీంట్లో ఎవరైతే దీనికి సూత్రధారు ఉన్నారో సునీల్ కపూర్ అని ఒక వ్యక్తి ఉన్నారు. సో ఆయన ఆల్రెడీ ప్రస్తుతము యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నాడు. ఆయనకి కూడా మేము 41A నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా రిపీటెడ్గా ఇక్కడికి హైదరాబాద్కి ఆల్రెడీ 3 times వీ హ్యావ్ కాల్డ్ హిమ్ హియర్ ఆన్ 41A. హీ ఈస్ కమింగ్. లాస్ట్ టైం ఒకసారి రాలేదు. ఆయన మీద కూడా ఎవిడెన్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా, ఇప్పటివరకు అయితే ఇంకా లేదు. సునీల్ కపూర్ హీ అంటే హీఈస్ నాట్ నేమ్డ్ యాజ్ అ చైర్మన్, but most of the members working in the university are his persons. ఈయన 50-52 ఉంటాడు అనుకో, అరౌండ్ 50. పిల్లయ్, హేమంత్ పిల్లయ్ అరౌండ్ 50 years. ఆయన కూడా డాక్టరే, డెంటల్ డాక్టర్. ప్రశాంత్ పిల్లయ్ ప్రెజెంట్ వీసీ. అంటే నాకు తెలిసి అయితే వీసీస్ని ఇట్లా మనం అరెస్ట్ చేయడం అయితే మొదటిసారి అయి ఉంటుంది. అంటే ఇంత ఎవిడెన్స్ కూడా వాళ్ళకి మరి దొరికిందో లేదో, మనకైతే మనకు ఎవిడెన్స్ ఆధారం మీద, బేసిస్ మీద అన్ని ఎవిడెన్స్లు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపించాను, ఈ సర్టిఫికేట్స్ మీద వీసీ సిగ్నేచర్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఈ మా సిగ్నేచర్స్ అని పొద్దున్న ఎగ్జామిన్ చేసినప్పుడు. సో ఏమీ డౌట్ లేదు. మళ్ళీ ఒకసారి వాళ్ళ సిగ్నేచర్స్ కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాం. వెరిఫై చేసిన తర్వాత ప్రూవ్ చేస్తాం. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా కన్విక్షన్ వచ్చే విధంగా చేస్తాం. ఎవరు వీళ్ళ బీసీని అడిగితే మా కింద సిబ్బంది అంతా పెట్టారు, అందుకనే మేము కూడా సిగ్నేచర్ పెట్టామని చెప్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ బాధ్యత అది రాహిత్యంగా చేసిన పని. ఒకవేళ తెలిసి చేశారా లేదా, కానీ మన దగ్గర ఎవిడెన్సెస్ అయితే ఈ డబ్బు ఏదైతే వీళ్ళు ఇల్లీగల్గా ఏజెంట్స్ ద్వారా తీసుకున్నారో, ఏజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ సర్టిఫికేట్కి 4.5 లక్షల రూపాయలు తీసుకుంటే క్యాండిడేట్ దగ్గర ఒక 50% ఏజెంట్ ఉంచుకున్నాడు, 50% యూనివర్సిటీ స్టాఫ్కి ఇస్తున్నాడు. సో ఇప్పుడు ఆ డబ్బు ఎవరికి ఎట్లా ముట్టింది, ఎంత ముట్టింది అన్నది రిలేటివ్, అది కూడా వెరిఫై చేస్తున్నాం. సో వీళ్ళందరూ పంచుకున్నారు యూనివర్సిటీలో, అది ఎవరికి ఎంత మొత్తం అందింది అన్నది అది అంటే వీళ్ళ ఎంట్రీ ఇక్కడి నుంచి మన ఏజెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రిజిస్టర్స్లో వాళ్ళ పేర్ల ఎంట్రీ అవన్నీ కూడా ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. సో ఈ క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చారో ఆ పేర్లు అవన్నీ కూడా ఈ సర్టిఫికేట్స్ వాళ్ళవని ఒప్పుకుంటున్నారు, కానీ ఆ రిజిస్టర్స్లో ఎక్కడ పేర్లు లేవు, ఎందుకంటే వాళ్ళు క్యాండిడేట్స్ ఎన్రోల్ అయ్యలేరు. మాది చాలా ముఖ్యమైన సూచన ఏంటంటే, ఎవరైనా సరే ఇటువంటి ప్రలోభ పెట్టి మేము మీకు సర్టిఫికేట్స్ ఇప్పిస్తాము, లేకపోతే మీరు అటువంటి సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత మీరు ఉద్యోగాలు కానీ లేకపోతే ఇతర దేశాలు కానీ పోవచ్చని ఎవరన్నా ప్రలోభ పెట్టి అటువంటివి డబ్బు తీసుకొని నమ్మించి ఇటువంటివి ఇచ్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఈ స్టూడెంట్సే కాదు, స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళకి పేరెంట్స్ కూడా డబ్బులు ఇచ్చినందుకు పేరెంట్స్ని కూడా బాధ్యులను చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో అందుకనే ఖచ్చితంగా ఎవరైతే జెన్యూన్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని మనము నష్టపరచకుండా ఉండాలంటే ఇటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఖచ్చితంగా పటిష్టంగా చేయాలన్నది మన సిపి గారి, హైదరాబాద్ సిటీ పోలీస్, సిట్ అందరిది కూడా అదే ఉద్దేశం. ఖచ్చితంగా అదే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. సో ఎవరైనా సరే జెన్యూన్ స్టూడెంట్స్ మాత్రమే చదువుకొని కష్టపడి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ చదవకుండా ఇంట్లో ఉండి
తీసుకొని వాళ్ళు కూడా జెన్యూన్ స్టూడెంట్స్తో పాటు వాళ్ళు కూడా ఇటువంటి ఉద్యోగాలు పొందుదామని అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అందుకనే ఈ ఇన్వెస్టిగేషన్లో కూడా ఎంత సీనియర్ ఆఫీషియల్ అయినా వీసీని అరెస్ట్ చేశాం. ఇంకా కింద స్థాయి దీనికి సంబంధించిన సిబ్బంది ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. లే అది దానికి దీనికి సంబంధం లేదు. అది ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర డీటెయిల్స్ లేవు, అది కావాలంటే తీసుకొని చెప్తాం మళ్ళీ. లేదా అందరు ప్రస్తుతం అయితే అందరు స్టూడెంట్సే, ప్రస్తుతం స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు పార్ట్ టైం ఉద్యోగాలు ఏమైనా చేస్తుందో వాడు ఈ సర్టిఫికేట్ని వాడి మాత్రం ఈ 19 మంది ఇంతవరకు ఎక్కడ కూడా ఉద్యోగాలు పొందలేదు. లేదు వాళ్ళు కూడా లబ్ధి పొందుంటారు అనేది ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. సో దానికి కూడా ఆధారాలు సేకరిస్తున్నాం. వాళ్ళు ఎవరు కూడా డబ్బు తీసుకుంటే లంచం నేను తీసుకున్నా అని చెప్పాడు కదా. సో ఖచ్చితంగా మేము ప్రూవ్ చేసే బాధ్యత మా మీద ఉంది. ఎవిడెన్స్ ఆధారాలు అయితే ఉన్నాయి. వాళ్ళు సర్టిఫికెట్స్ మీద సంతకాలు పెట్టారు, రిజిస్టర్స్లో ఎంట్రీలు ఉన్నాయి, ఎగ్జామినేషన్ రాయలేదు, వాళ్ళ అటెండెన్స్ లేదు. అటువంటి క్యాండిడేట్స్కి వీసీలు కానీ రిజిస్ట్రార్ కానీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ వీళ్ళందరూ సంతకాలు పెట్టారంటే ఖచ్చితంగా అందరి మీద బాధ్యత ఉంటుంది. అది మొత్తము మన దగ్గర 7 ఏజెంట్స్, 7 ఏజెంట్స్ ఉన్నారు. అటువంటి ఏజెంట్స్ 7 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరి మీద? అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారో, ఇంకేదైనా యూనివర్సిటీలో ఇంకొక వీళ్ళకి అడ్మిషన్ ఇస్తున్నారో వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంది, వెరిఫై చేయవలసింది ఇది జెన్యూన్ సర్టిఫికేటా కాదని. సో కొన్ని సందర్భాల్లో ఇవి జెన్యూన్ అని నమ్మి ఒకవేళ వాళ్ళు తెలవకుండా ఉద్యోగం ఇస్తే మరి వాళ్ళని బాధ్యులు అయితే చేయలేము, ఎందుకంటే వాళ్ళు నమ్మి ఇస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నాం కదా ఆల్రెడీ. ఎక్కడి నుంచి? ఖచ్చితంగా వాడు ఇట్లా ఎప్పటికైనా అక్యూజ్డే కదా. ఫేక్ సర్టిఫికేట్ పొందినందుకు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే అక్యూజ్డే. లేదు, ఫుల్ కోర్స్, డిస్టెన్స్ ఉన్నాయి, ఫుల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దీంట్లో. మధురై కామరాజ్కి సంబంధించినవి అవి డిస్టెన్స్ ఎడ్యుకేషన్, అది కూడా వెరిఫై చేస్తున్నాం. అవి వాళ్ళు జెన్యూన్ అంటున్నారు, అవి కూడా మా టీం అక్కడ ఉంది, వెరిఫై చేస్తున్నారు. వాళ్ళకు కూడా లెటర్స్ రాసాము, అది కూడా కరస్పాండెన్స్ జరుగుతుంది. ఇవన్నీ అయితే రెగ్యులర్ కోర్స్ సర్టిఫికెట్స్. ఇప్పుడు ఈ సర్టిఫికెట్స్ అక్కడ స్వాధీనం చేసిందంటే ఎవిడెన్స్, రిజిస్టర్స్ అవన్నీ కూడా సీజ్ చేసాం అక్కడ. ఈ సర్టిఫికెట్స్ అన్నీ మనం క్యాండిడేట్స్ దగ్గర, ఏజెంట్స్ దగ్గర సీజ్ చేసినవి. సిట్ కూడా సిసిఎస్ కిందనే కదా, మా కిందనే ఉంది కదా. ఇప్పుడు మెడ్రాస్, తర్వాత భోపాల్లోనే 2-3 ప్లేసెస్లో ఉంది. ఇండోర్, తర్వాత భోపాల్లో, తర్వాత గ్లోకల్ యూనివర్సిటీ యూపీ, సాగర్. సో ఇన్ని ప్లేసెస్లో ఆల్రెడీ 6-7 ప్లేసెస్లో ఉన్నాయి. 6-7 ప్లేసెస్లో ఉన్నాయి. రన్నింగ్ యూనివర్సిటీలో రెగ్యులర్ కోర్సెస్ నడుస్తున్నాయి, స్టూడెంట్స్ పోతున్నారు. యూనివర్సిటీ స్ట్రెంత్ కూడా 7,000 ఎంతో, అరౌండ్ 7,000 to 8,000 యూనివర్సిటీ స్ట్రెంత్ ఉంది. అది రెగ్యులర్గా రన్ అవుతుంది. మరి ఆ గవర్నమెంట్ మరి ఏం చేస్తుందో మనది తెలియదు. లీగల్గా అయితే మన మీద ఉన్న బాధ్యత మనది, లీగల్ యాక్షన్ తీసుకోవాలి, అది ఖచ్చితంగా తీసుకుంటాం. అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మరి ఏం చేస్తారన్నది వాళ్ళు చూడాలి. 7 టీమ్స్ లాస్ట్ 3 months నుంచి రిపీటెడ్గా అక్కడికి వాళ్ళకి తెలిసిపోవడం, వాళ్ళకి తెలియకుండా పోవడం, వాళ్ళకి చెప్పిపోవడం, చెప్పకుండా పోవడం, చాలా పెద్ద ఎత్తున వర్క్ జరిగింది దీంట్లో. కనీసం ఒక 4-5 ఇన్స్పెక్టర్స్, ఏసీపీ అక్కడ 3 సార్లు హాల్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు ఖచ్చితంగా ఇదైతే ఫస్ట్ స్టెప్. ఇది ఈరోజు యూనివర్సిటీ స్టాఫ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిందని ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేస్తున్నాం ఈరోజు.
ఇంకా తర్వాత యూనివర్సిటీస్కి రాయడము, తర్వాత గవర్నమెంట్కి రాయడం అన్నది అది సిపి గారితో డిస్కస్ చేసిన తర్వాత దాని మీద చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.